మెయిన్‌గా మన క్యాన్సర్ 3 రకాల ఫుడ్స్ అనేవి ప్రివెంట్ చేస్తాయి. ఒకటి క్రూసిఫెరస్ ఫ్యామిలీ అంటారు. అంటే సార్? అంటే మనకి క్యాబేజీ, కాలీఫ్లవర్ ఓకే. ఇట్లాంటివి దాన్ని క్రూసిఫెరస్ ఫ్యామిలీ అంటారు. ఓకే. ఈ ఫ్యామిలీ తీసుకున్న దాంట్లో మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఒకటి. రెండోది యాంటీ క్యాన్సర్‌కి కూడా పనిచేస్తుంది. ఓకే. రెండోది టమాటో. ఓకే. టమాటోలో లైకోపిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఓకే. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే డ్యామేజ్ అయిన డిఎన్ఏని ప్రివెంట్ చేయడానికి, డిఎన్ఏ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి, ఇటువంటి వాటి వల్ల మనకి క్యాన్సర్ ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది బెర్రీస్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ ఇట్లాంటి వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి రకాలమైన ఫుడ్ తినటం వల్ల మనకి క్యాన్సర్ నుంచి కొద్దిగా మనం విముక్తి పొందొచ్చు. అంతేకాకుండా మనం హెల్దీ డైట్ తీసుకోవాలి. మనం ఒక ప్లేట్ తీసుకున్నామంటే దాంట్లో రిచ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అట్లీస్ట్ మనం 200 గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్ డైలీ తీసుకోవాలి. ఫ్రూట్స్లో మనకి ఫైబర్ ఉంటుంది. దానివల్ల మనం మలబద్ధకం ప్రివెంట్ చేయడం ద్వారా కోలాన్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాము. దీంట్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్ అండ్ కోలాన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాము. వెజిటబుల్స్ ఇవి తీసుకుంటే దాంట్లో మినరల్స్, పోషకాలు ఇవి సమృద్ధిగా ఉంటాయి. 1/3 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి కార్బోహైడ్రేట్స్. మనం తీసుకునే రైస్ కానీ వీట్ కానీ వీటిలో మన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 1/3 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ప్రోటీన్స్. ప్రోటీన్ సోర్స్ ఫుడ్ ఎట్లా ఉంటుందంటే మనకి ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది, మీట్లో ప్రోటీన్ ఉంటుంది, అండ్ పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది. నాట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ డైట్స్ ఆల్సో వీ హ్యావ్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్.